హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి సీత కూడా వస్తుంది. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. హే మమ్మీ వచ్చారు. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, మేము పార్కుకి వెళ్ళి ఆడుకుంటాం. ఈరోజు సండే కదా, ప్లీజ్ మమ్మీ ప్లీజ్. అవును ఆంటీ, ప్లీజ్ పంపించండి మమ్మల్ని పార్కుకి ప్లీజ్. అయ్యో చిన్ని, నన్ను విసిగించకు. హాలిడే వస్తే చాలు ఒక్కటే గోల. నాకు చాలా పనులున్నాయి. వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. మమ్మీ మేము వెళ్ళి ఆడుకొని వచ్చేస్తాం, మీరు ఇంట్లో పనులు చేసుకోండి. ఆహా, మీరు ఒక్కసారి పార్కుకి వెళ్తే సాయంత్రం వరకు పార్కులోనే ఉంటారు. ఇంటికి రానే రారు. వద్దు, ఇక్కడే ఆడుకోండి. అంతలో గీత జున్నుని తీసుకుని అక్కడికి వస్తుంది. ఎందుకు సీతక్క మీరు చిన్నిని కోపడుతున్నారు? చెప్పండి. చూడు గీత, ఈ చిన్ని ఎంత చెప్పినా వినకుండా పార్కుకి వెళ్తానని ఒకటే గోల చేస్తుంది. సండే వస్తే చాలు ఇదే గొడవ. నాకింట్లో చాలా పని ఉంది. పోనీ చిన్ని వాళ్ళ నాన్నగారిని పంపిద్దామనుకుంటే ఆయనేమో పొలానికి వెళ్ళారు. ఇప్పుడెలా? నేను పార్క్కి వెళ్తా. పార్క్ పార్క్ మమ్మీ, పార్క్ పార్క్. అలా జున్ను కూడా మారం చేస్తూ ఉంటాడు. ఇక పిల్లలందరూ పార్క్ అని అరుస్తూ ఉంటారు. మమ్మీ ప్లీజ్ పార్క్ పార్క్. అవును ఆంటీ, పార్క్కి వెళ్తాం, పార్క్ పార్క్. అబ్బబ్బా, ఈ పిల్లల గోల భరించలేకపోతున్నాం. ఇప్పుడెలా గీత? సీతక్క మీరు కంగారు పడకండి, ఈయన ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి అడుగుతాను. ఇక్కడ రాజా ఆదివారం సెలవు కావడంతో నిద్రపోతూ ఉంటాడు. ఏమండి ఏమండి, లేవండి. అలా గీత రాజాని నిద్రలేపుతుంది. రాజా నిద్రలేస్తాడు. అరే, ఏమైంది? నేను ఎన్నిసార్లు చెప్పాను గీత, హాలిడే రోజు నన్ను నిద్ర లేపొద్దని. అరే, డిస్టర్బ్ చేసావెందుకు? నాకు నిద్ర వస్తుంది. ఏమండి, మీరు కొంచెం పిల్లల్ని పార్కుకి తీసుకువెళ్ళి ఆడిపించుకుని రండి. అబ్బా గీత, కనీసం హాలిడే రోజు కూడా నన్ను నిద్రపోనివ్వవా? నువ్వు వెళ్ళొచ్చు కదా పార్కుకి పిల్లల్ని తీసుకుని. అవునా? అయితే ఇంట్లో పని మొత్తం మీరు చేస్తారా? కొంచెం బట్టలు ఉతకండి, అంట్లు అన్ని తోమేసి వంట చేసి పెట్టండి. నేను పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళొస్తాను. అమ్మో వద్దొద్దు, నేనే పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్తాను. పిల్లల్ని ఆడిపించుకుని తీసుకొస్తాను. అబ్బా, ఈరోజు నా టైం ఏం బాగోలేదు. అలా రాజా పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళడానికి రెడీ అవుతారు. సీతాక్క మీరేం కంగారు పడకండి. రాజా పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్తానని అన్నారు. మీరు ఇంట్లో పని చేసుకోండి హాయిగా. అవునా గీత, చాలా థ్యాంక్స్. పిల్లలు, మీరంతా రాజా అంకుల్తో కలిసి పార్కుకి వెళ్ళండి. సూపర్, పార్క్ పార్క్ హే. అలా చిన్ని, మున్ని, జున్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు రండి, మన పార్కుకి వెళ్ళి చక్కగా ఆడుకొని ఎంజాయ్ చేద్దాం. అలా రాజా పిల్లలందరినీ తీసుకుని పార్కు దగ్గరికి వెళ్తాడు. అక్కడ పిల్లలందరూ రకరకాల బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. చింటూ కూడా గ్లాసెస్ పెట్టుకుని బాల్తో ఆడుతూ ఉంటాడు. హే మున్ని రా, త్వరగా రా, మనం ఆడుకుందాం. హే హే. చిన్ని అటు చూడు, చింటూ భలే ఆడుకుంటున్నాడు. పద మనం కూడా వెళ్ళి చింటూతో ఆడుకుందాం. అలా పిల్లలు ఆడుకోవడం చూసి రాజా ఒక బెంచ్ మీద కూర్చోడానికి వెళ్తాడు. అరే, ఈ హడావిడిలో నేను ఫోన్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఎవరో కూర్చున్నారు. నేను కూడా వెళ్ళి అతని పక్కన కూర్చుంటాను. అలా రాజా వెళ్ళి ఒకతని పక్కన బెంచ్ మీద కూర్చుంటాడు. అతను ఫోన్ చూస్తూ ఉంటాడు. హలో సార్, మీరు డైలీ ఈ పార్కుకి వస్తూ ఉంటారా? నేను ఈ రోజే పార్కుకి వచ్చాను. అవునండి, నేను పిల్లల్ని తీసుకుని ఎప్పుడు ఈ పార్కుకి వస్తుంటాను. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో చింటూ ఆడుకునే గ్లాసెస్ గాలికి కింద పడిపోతూ ఉంటాయి. నేను కూడా వెళ్ళి చిన్ని వాళ్ళతో పాటు మట్టితో ఆడుకుంటాను. చిన్ని, మున్ని, నేను కూడా మీతో పాటు ఆడుకోవచ్చా? నువ్వు మమ్మల్ని ఆడిపించుకోలేదు కదా, మేము కూడా నిన్ను ఆడిపించుకోం. అంతలో రాజాకి వాష్రూమ్ వస్తూ ఉంటుంది. అక్కడ పార్క్ లో ఉన్న వాష్రూమ్ ఫుల్ గా ఉంటుంది. రాజా వాష్రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది. అయ్యయ్యో, నేను ఉదయాన్నే పార్కుకి వచ్చాను. నాకు అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంతలో జున్నుకి పార్క్ లో గుర్రం బొమ్మ కనిపిస్తుంది. దాని మీద ఒక పాప ఊగుతూ ఉంటుంది. జున్ను ఆ గుర్రం దగ్గరకు వెళ్తాడు. గుర్రం గుర్రం, నేను
ఊగుతా దిగు దిగు హే దిగు నువ్వు దిగు. కానీ ఆ పాప దిగకుండా ఆ గుర్రం ఊగుతూనే ఉంటుంది. జున్ను గుర్రం కోసం ఏడుస్తూ ఉంటాడు. ఆ, గుర్రం ఆ, గుర్రం ఆ. అబ్బబ్బా, వాష్రూమ్ లో ఎవరు? త్వరగా రండి బాబు, నాకు అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుంది. అయ్యో అంకుల్ కొంచెం సేపు ఆగండి. ఆ, ఆ, నేను గర్ల్స్ వాష్రూమ్ ఖాళీగా ఉందేమో చూస్తాను. అబ్బా, అక్కడ కూడా ఫుల్ గా ఉన్నారు. అలా రాజా గర్ల్స్ వాష్రూమ్ వైపు వెళ్లేసరికి అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు రాజాని తిట్టడం మొదలు పెడతారు. అరే ఏం చేస్తున్నా బాబు, నువ్వు అసలు కళ్ళు కనిపించడం లేదా? ఇది అమ్మాయిల వాష్రూమ్. ఇక్కడ జున్ను ఏడుస్తూ ఉంటాడు. గుర్రం డాడీ గుర్రం కావాలి, గుర్రం కావాలి. అలా జున్ను కింద పడి దొర్లుతూ ఏడుస్తూ ఉంటాడు. రాజా ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో చింటూ కూడా వాష్రూమ్ దగ్గరకు వస్తాడు. అబ్బా, ఇంకా ఈ క్యూ పెరిగిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ చింటూని కొంచెం సేపు ఆగమని అడుగుతాను. చింటూ, నువ్వు కొంచెం సేపు ఆగుతావా? నేను వెళ్ళొస్తాను. నో అంకుల్, నేను వెళ్ళాలి. అబ్బా, ఈ లోపల ఉన్న అంకుల్ ఇంకా బయటికి రాలేదు. అంకుల్ రండి త్వరగా, ప్లీజ్ ప్లీజ్. అంతలో లోపల ఉన్న అతను బయటికి రాగానే చింటూ బాత్రూంలోకి దూరుతాడు. అరే చింటూ. అలా రాజా బయటే నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అబ్బా చింటూ, రా త్వరగా ప్లీజ్. అప్పుడు చింటూ కూడా వాష్రూంలోంచి బయటకు వస్తాడు. అప్పుడు రాజా గబగబా వాష్రూంలో దూరుతాడు. చింటూ వెళ్ళి తన గ్లాసులన్నీ ఒక దాని మీద పెట్టి ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ రాజా బయటకు వస్తాడు. అబ్బయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఎంతసేపు అయినా ఇక ఇబ్బంది లేదు. అంతలో చిన్ని, మున్ని, జున్ను అందరూ బాల్తో ఆడుకుంటూ ఉంటారు. మున్ని అటు చూడు, ఈ బాల్తో చింటూ గ్లాసెస్ మీద కొడదామా? అలా చిన్ని బాల్ విసరగానే చింటూ గ్లాసెస్ అన్ని కింద పడిపోతాయి. చింటూకి చాలా కోపం వస్తుంది. పిల్లలు ఇక చాలు. పిల్లలు, ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఆడుకోండి. మనం కాసేపటి తర్వాత ఇంటికి వెళ్దాం. ఆగు చిన్ని, ఆగు. మున్ని, నీ సంగతి చెప్తానాగు. నా గ్లాసెస్ పగిలిపోయాయి, మిమ్మల్ని వదిలిపెట్టను. అలా చింటూ వాళ్ళ వెనక పరిగెడుతూ ఉంటాడు. చిన్ని, మున్ని వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. హే నన్ను పట్టుకో పట్టుకో, హే నువ్వు మమ్మల్ని చేయలేవు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.